హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ముగ్గు నేను ఎప్పుడు పెడతానండి, కానీ ఈరోజు ఎందుకో కానీ నాకు తప్పు వచ్చినట్టయితే అనిపించింది అనమాట. ఈరోజు ముగ్గులు వీడియోలు అవి అయితే ఇంక షూట్ చేయలేదండి. అసలు షూట్ చేయడానికి అయితే టైం అయితే అస్సలు కుదరలేదు. ఎందుకంటే మార్నింగు పిల్లలకి లెగిసి టిఫిన్లు పెడదామన్న టైంకి అయితే కరెంటు పోయిందండి. మాకు వంటగదిలోని ఇన్వర్టరు కొంచెం పని చేయదనమాట. ఒక్కొక్కసారి ఒక లైట్కే పని చేస్తుంది, ఇంకో లైట్కి పని చేయదు. ఇది నేను చిన్న గేట్ దగ్గర వేసానండి, ఇది బాగా వచ్చింది. పెద్ద గేట్ దగ్గర వేసింది ఎందుకో తప్పు అనిపించింది అనమాట. ఇంక వీడియోలో అయితే ఈరోజు ఏం పెట్టలేదండి. నేను రోజు పెడుతున్నాను, ఇంకెందుకులే ఈరోజు అని పెట్టలేదు. ఈరోజు ఓన్లీ లాంగ్ వీడియో ఒకటే పెడదాం అనుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నిన్న ఇడ్లీ పెట్టగా ఇంకా ఉండిపోయింది కదండి, అందులో ఇడ్లీ రుబ్బు అయితే ఉంది. అదైతే నేను ముందు ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇడ్లీ పెట్టుకున్నప్పటికి కరెంట్ ఉందండి, కరెంట్ అయితే పోలేదు. ముందు ఇడ్లీ పెట్టుకొని తీసాను, లెగడం లేట్ అయిపోయిందని చెప్పి ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నానండి ఇడ్లీ పెట్టుకున్నప్పుడే. ఈ టమాటీ చట్నీ నిన్నటిది ఉందండి ఫ్రిడ్జ్లోని, అది మరి మరుసటి రోజు వేడి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంక అందుకనేసి టమాటీ చట్నీ వేడి చేసుకోవచ్చులే, ఇంకెందుకులే అనేసి ఇంక నేనైతే ఇంకా చట్నీ అది ప్రిపేర్ చేయలేదు. నిన్న ఎక్కువే చేశానండి టమాటీ చట్నీ. కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ పాడైపోతాయి, కానీ టమాటీ చట్నీ బాగానే ఉంటుంది. ఒక 1/2 కేజీ టమాటీలు చేస్తాను అనమాట. ఇంకా అందుకని ఉంచాను. పాపకైతే పాలు కలిపి ఇచ్చేస్తున్నానండి. ఇడ్లీ పెట్టిన తర్వాత కరెంటు పోయిందండి మాకు. కరెంటు పోతే చిన్న లైట్ ఒకటి, ట్యూబ్ లైట్ ఒకటి ఉంటుంది. ట్యూబ్ లైట్కి ఇన్వర్టర్ అవ్వదండి, నార్మల్గా చిన్న లైట్కి అయితే అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినా సరే లైట్ అది ఉండదని చెప్పి నేను ఇంకా ఆన్ చేయలేదు. సెల్కి లైట్ ఉంటుంది కదండి, లైట్ పెట్టి అయితే షూట్ చేస్తున్నాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. రసం కూడా పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పాత్ర ఖాళీ అయిపోయిందని చెప్పి ఇంకా అది తోముకొని అందులోని వాటర్ వేసి వేడి నీళ్ళు పెట్టానండి పిల్లలకి స్నానాలు చేసుకోవడానికి అనేసి. ఈ లోపు అయితే నేను బంగాళదుంపలు తొక్కలు తీసుకుంటున్నాను. ఇంకా వంటగదిలో ఏం కనబట్టలేదనేసి డైనింగ్లోకి అయితే వచ్చాను అనమాట. డైనింగ్లో అయితే ఇన్వర్టర్ ట్యూబ్ లైట్ పనిచేస్తుందండి బాగానే. నేను ఇంక తొక్కలు తీస్తూ ఉంటే మా పెద్ద పాపకి అయితే తీయమంటే తీసిందనమాట వీడియో. బంగాళదుంప అని టమాటీ కర్రీ అయితే వండుతున్నానండి. కొంచెం నిన్న నైట్ అయితే హెవీగానే తిన్నారు, ఇంకా ఇప్పుడు లైట్గా ఫుడ్ ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పి రసం పెట్టి బంగాళదుంప టమాటీ కర్రీ చేసాను. చేసి క్యారేజ్లు అవి కట్టాను. నేను బంగాళదుంపలు ముక్కలు కోసుకొని తొక్కలు అవి తీసి ముక్కలు కట్ చేసే లోపు నీళ్ళు మరిగిపోయండి. నీళ్ళైతే స్నానాలకి వేసాను పిల్లలకి. ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నానండి నేను బంగాళదుంప టమాటీ కర్రీ. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటీ వేసుకున్నాను. కరెంట్ ఉంటే టమాటీని నేను మిక్సీ చేసేస్తానండి, ఇంకా కరెంట్ లేదని చెప్పి ముక్కలే వేసుకున్నాను. అయినా కుక్కరే కాబట్టి మెత్తగా అయిపోద్దండి. టమాటీలు కూడా బాగా పండినట్టే ఉన్నాయి. ఇందులోని మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ ఆయిల్ తేలిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసేస్తున్నాను. నేను ఒక 1/2 కేజీ బంగాళదుంపలకి ఒక 6 టమాటీలు వేసానండి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అనేసి. చికెన్ అయితే ఉంది కానండి, ఇంకా నైట్కి ఇంకా వండుదామని చెప్పి ఇప్పుడైతే ఇంకా చికెన్ పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే ఇంకా నైట్ కూడా కొంచెం హెవీగా తిన్నారు, ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్ ఎందుకనేసి. ఇప్పుడు బంగాళదుంపలు టమాటీ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం ముక్కలు అయితే ములిగే వరకు వేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతాయని ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఇందులోని. చేసుకొని హైలోని నేను 3 విజిల్స్ వేయించానండి. ఎందుకంటే దుంపలు బేనే ఉడికిపోతాయి కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి క్యారేజ్లు అవి కట్టేసి పంపించానండి. ఇంకా క్యారేజ్లు కట్టేది అదంతా షూట్ చేయడానికి అయితే ఇంకా కొంచెం చీకటిగా ఉన్నట్టుందని వీడియో అయితే తీయలేదు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను స్నానం చేసుకొని అప్పుడు ముగ్గు పెట్టానండి. ఆ ముగ్గు వీడియో మీకు ముందు అప్లోడ్ చేశాను కదా ఫస్ట్, ఈ వీడియో ఫస్ట్లోని. పిల్లలు వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని బయటన కడిగి ముగ్గేసుకున్నానండి. పిల్లలు వెళ్ళిన తర్వాత కరెంట్ వచ్చిందండి. నేను కూడా చల్లనీళ్ళు చేసుకున్నాను ఈరోజు. ఇంకా
ఇంకా నాకు వేడి నీళ్ళది గీజర్ పనిచేస్తే చేసుకుంటాను కానీ లేకపోతే చల్లనీళ్ళు నాకు అలవాటే అనమాట. చేసుకొని బయట ముగ్గది వేసాను. ఈలోపు మా బావగారు వాళ్ళ పాప వచ్చిందండి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని. పిన్ని కొంచెం చీర కట్టు పిన్ని, కాలేజ్లోని ఏదో మొత్తానికి ఏదో చెప్పింది కానీ మర్చిపోయానండి. కట్టమంటే కట్టానమాట. వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చింది. పిన్ని నీకు చీర కట్టడం ఎవరు నేర్పించారు పిన్ని అవన్నీ అడుగుతుందండి ఎప్పుడు వచ్చినా సరే. నాకు రావమ్మా, నేను పెళ్ళైన కొత్తలో నాకు కూడా తెలీదు, ఇంకా అలా కట్టుకోవడం వల్ల నేను నేర్చుకున్నానని చెప్పాను. తనైతే వెళ్ళిపోయింది చీర అది కట్టిన తర్వాత. ఇప్పుడు మొత్తం మంచం అది నీట్గా సర్దిసుకున్నానండి. పెద్ద బెడ్రూమ్లోని ఇంకా వీళ్ళు తుడుచుకున్నవి టవల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసాను, అవన్నీ సర్దిసిన తర్వాత ఈలోపు మా ఆయన గారు కూడా ఈరోజు టిఫిన్ తినేసారండి. తినైతే కొత్తిమీర చట్నీ చేశాను కదండి, ఆ చట్నీతో తిన్నారు. పచ్చడి చేశాను కదండి, కొత్తిమీర పచ్చడి చట్నీ అంటున్నాను నేను. కొత్తిమీర పచ్చడితోనైతే తినేసారనమాట. పచ్చడి అయితే 10 days అయినా ఏమీ అవ్వదండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తనైతే వేడిగా ఉన్న ఇడ్లీలు తినేస్తానని చెప్పి తినేసారనమాట. ఇప్పుడు ఆ హాట్ బాక్స్లు అవన్నీ తీస్తున్నాను. లోషన్లు అవి రాసుకుంటారు కదండి, అవి ఇంకా ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తారు. ఇందాక మంచం మీద ఉంది, ఇగో చూడండి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూడా ఒక్కొక్కటి ఉంటాయి, 1-2 ఉంటాయి ఇంట్లోని. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తారు కదండి, అందులో 2 ఒకేసారి వాడేస్తారనమాట. అవన్నీ తీసి అయితే సర్దుకుంటున్నాను. ఇంకా వంట పని అయితే ఏం లేదండి. నేను బెడ్షీట్లు 1 week ఒకసారి వాష్ చేస్తాను కదా. టవల్స్ అయితే మాత్రం వీక్కి 2 times అయితే వాష్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకొని వచ్చాను కదండి, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, అదైతే చాలా బాగుందన్నమాట. కంఫర్ట్ కూడా ఇంకా వేయాల్సిన అవసరం లేదు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. నాకైతే బాగా నచ్చింది అది, అందుకే మీకు చెప్తున్నాను. నాకు ఏదైనా చేసేటప్పుడు నాకు బాగా నచ్చితే మళ్ళీ నాకు చెప్పాలనిపిస్తుందండి ఎవరికైనా. అంటే మీకు తెలియదని కాదు, మీలో చాలామంది లిక్విడ్లు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంచెం సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కూడా వాడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట, అందరికీ కాదు. డైనింగ్ దగ్గర మొత్తం సర్దుకున్నాను, పెద్ద బెడ్రూమ్ సర్దిసుకున్నాను. హాల్లోని మొన్న షూట్ చేద్దామంటే మా పాప ఇక్కడ కూర్చొని రాసుకుంటుందండి. ఇంకా తను రాసేటప్పుడు తీస్తే ఇంకా కనబడతాననేసి వద్దు మమ్మీ అంటది, ఇంక అందుకని తీయలేదు. ఇప్పుడు హాల్ అంతాని సోఫాల మీద ఉన్న కవర్లు అయితే జస్ట్ పరిచేసుకున్నానండి, అంతే. ఇంకా హాల్ అయితే సర్దాల్సిన పని ఏమీ ఉండదండి. పిల్లలు అయితే మరీ అంత కంగారు చేయరు. కాకపోతే తుడుచుకున్న టవళ్ళు అవైతే అక్కడ పడేస్తారు. వాటర్ బాటిల్ అవి ఒక్కోసారి పట్టరండి, అవి అయితే నేను పడతానమాట, అంతే. పెద్ద బెడ్రూమ్కి అయితే వచ్చాను. టవల్స్ కూడా వదిలేయమన్నానండి నేను, వాష్ చేస్తాను ఈరోజు, ఇంకా ఆరబెట్టద్దు అనేసాను. మా ఆయన గారివి కొన్ని పంచులు ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇంక ఈరోజు వాష్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎండ అయితే బాగా వచ్చిందండి. ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసేద్దాం అనేసి వేసేస్తున్నాను. నిన్నటివి కూడా ఉండిపోయండి కొంచెం బట్టలు, ఈరోజు బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా వాటితో పాటు నేను ఇంకా టవళ్ళు ఇంకా పంచులు అవన్నీ తీసాను కాబట్టి కొంచెం బట్టలు ఎక్కువయ్యాయి అనమాట. అంతేగాని ఎక్కువ బట్టలు అయితే ఏం లేవండి, దానివల్ల అయితే ఎక్కువలా కనబడుతున్నాయి. శారీ ఒకటే ఉందండి, నిన్న కట్టుకున్న శారీ ఒకటే ఉంది. ఇంక శారీ బ్లౌజ్ అయితే నేను మిషన్లో నెయ్యనండి, నార్మల్గా కొంచెం సర్ఫ్లో జాడించేసి ఆరబెట్టేసుకుంటాను. కొంచెం మాసిపోయినట్టు ఉంటే మాత్రం బ్రష్ పెడతాను అనమాట. ఆ బట్టలు అయితే మిషన్లో వేసి లిక్విడ్ వేస్తానండి. వేసి జస్ట్ నేను ఒక 15 minutes పెట్టేస్తాను. వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ డ్రైన్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి జాడించుకున్న తర్వాత నేను డ్రైయర్లో వేస్తాను. చీరలు అవి అయితే వేయనండి. ఇదైతే ముందు నేను ఆల్రెడీ మిషన్ అక్కడ తిరుగుతుంది కదండి, ఇంక అందులోనే ఇది ఒక 2-3 సార్లు అయితే జాడించాను అనమాట. దీన్నైతే కొంచెం ఇంట్లోని గంజి వార్చింది ఉందండి, కాటన్ చీర కదా అనేసి కొంచెం వడకట్టేసి గంజి అయితే పెట్టి దీన్ని గట్టిగా పిండుకొని మేడ మీద ఆరబెట్టుకుంటే బాగా వస్తాయండి. కానీ మా మేడ అంతా కుక్కలు కంగాలు చేసేస్తాయండి ఫుల్గాని. ఎందుకంటే మా మేడ పైన కొండ మీద ఇల్లులు ఉన్నాయండి, ఆ ఇల్లులకి మా మేడ సమానంగా ఉంటుంది అనమాట. రోడ్ లాగా కుక్కలు ఈజీగా వచ్చేస్తాయి. చెప్పులు అవి కూడా చాలా పట్టుకెళ్ళిపోయాయండి ఈ మధ్య, షూస్ అవన్నీ పొరపాటున వదిలేసామంటే పట్టుకెళ్ళిపోతాయి. ఇంకా బట్టలు అవి ఆరబెడితే ఉంచవండి, చింపేస్తాయి. ఇంకా దానికైతే ఏదో ఒకటి చెయ్యాలన్నమాట మేడ మీద కుక్కలు అవి రాకుండాని.
చేసుకోకపోతే మాత్రం అవ్వట్లేదు. మా పెద్ద పాప ఏం చేస్తదంటే, ఏ కుక్క వచ్చినా, ఏం చేసినా ఆటికి బిస్కెట్లు, ఇంట్లో ఉన్ని బ్రెడ్లు అవన్నీ పెడతదండి పట్టుకొనెళ్ళి. ఇంక అందుకని కుక్కలైతే వదలకుండా ఇక్కడే ఉంటాయి అలాగని. ఏ రాత్రప్పుడు ఏ కుక్క ఏడ్చినా సరే, మమ్మీ అది ఏడుస్తుంది మమ్మీ, దానికి ఆకలేస్తుంది, ఏమైనా పెడదాం అనేసి అంటదండి. ఇంక అందుకని కుక్కలు ఉండిపోతాయన్నమాట. అసలు భయపడవు చూసినా సరే. మా ఆయన గారికి మాత్రం భయపడతాయండి కొడతారనేసి. ఇంకేదైనా షూలవి పట్టుకెళ్ళి కొరికేసేటప్పుడు కోపం వచ్చి కొట్టేస్తారండి ఒక్కొక్కసారి. ఇంక అందుకని చూస్తే భయపడతాయి గానీ, మమ్మల్ని చూస్తే మాత్రం ఇంకేదో ఒకటి పెడతారనేసి వెళ్ళవనమాట. ఇంక అందుకని మేడ మీదయితే ఇంక నేను బట్టలు ఆరబెట్టనండి. ఇంకా కుక్కలకి ఏదో ఒకటి చేసిన తర్వాతే ఇంక చెయ్యాలి. బట్టలైతే ఇది జాడించి ఇంకిలాగా ఆరబెట్టానండి. ఈలోపు మళ్ళీ కరెంటు పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత డ్రై చేయాలన్నమాట బట్టలు. ఈలోపు మా ఆయన గారు కూడా వెళ్ళిపోతున్నారు. గేట్లయితే వేయడానికి వచ్చానండి బయటికి. గేట్లు కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎంత 1:00 అయిపోయిందండి. మా చిన్న పాపను అలా తీసుకొని వచ్చేస్తాననేసి అన్నారనమాట. వెళ్ళిపోయారు. ఇంక ఈ వీడియో నేను ఇంక ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఒకవేళ గనక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.